క్రికెట్ మ్యాచ్లప్పుడు ఆకతాయిల బెదిరింపులు సహజం, కానీ తీవ్రవాద సంస్థల బెదిరింపుల్ని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. ఎందుకంటే పాకిస్తాన్లో అప్పట్లో జరిగినటువంటి పేలుడు అనేక మంది క్రికెటర్లు ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటనలు గుర్తున్నాయి మనకి. ఇప్పుడు అందుకనే పాకిస్తాన్కి ఆ తర్వాత ఎవరు జట్లు వెళ్ళడానికి సిద్ధపట్ల. ఈ మధ్యన వెస్టిండీస్ జట్టు అక్కడ పర్యటించడం, బందోబస్తులు అవన్నీ బాగానే చేశాం కాబట్టి భారత్ను కూడా రమ్మంటే భారత్ మాత్రం రానుంది. ఇప్పుడు తాజాగా చూస్తే T20 వరల్డ్ కప్కి కోహోస్ట్ వెస్టిండీస్. తాజాగా పాకిస్తాన్ నుంచి వార్నింగులు. ISIS పాకిస్తాన్ బ్రాంచ్, ఇస్లామిక్ స్టేట్ కోరేసన్ ISK ఇప్పుడు తాజాగా ఒక హెచ్చరిక జారీ చేసింది క్రికెట్ వెస్టిండీస్కి. ప్రో ఇస్లామిక్ స్టేట్స్ మీడియా ఏమని చెప్తుందంటే దీని మీద మేము క్రికెట్ని నిషేధించాం, ఇలాంటి క్రీడలు మేము నిషేధించాం, అయినా సరే మీరు నిర్వహించేటట్టయితే కనుక తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. వీఆర్ క్లోజ్లీ మానిటరింగ్ ద సిచ్యుయేషన్ అండ్ మెయింటైనింగ్ క్లోజ్ కమ్యూనికేషన్ విత్ రిలవెంట్ అథారిటీస్ అంటూ ఇప్పుడు క్రికెట్ వెస్ట్ ఇండియా ప్రస్తుతం చెప్తోంది. పరిస్థితుల్ని దారిలో పెడతామని చెప్తోంది.